చాలా ట్విస్ట్తో కూడుకొని ఫీల్ గుడ్ మూవీ అనిపించిందండి. అంటే చాలా రోజుల తర్వాత వాచబుల్ మూవీ అనిపించింది. కానీ అంటే కొంచెం బోరింగ్ అంటారు ఫస్ట్ లేదండి బోరింగ్ ఏమనిపించింది. ఆ ట్విస్ట్లో దాని తగ్గట్టే ఉన్నాయండి. సో ఫిలిమ్స్ లాగా లేదు అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ కంపేర్ చేస్తున్నారు కదా, అట్లనే ఏం ఫీలింగ్ రాలేదు. సో ఆల్ టుగెదర్ 2.5 hours అందరిని మెస్మరైజ్ చేశారండి. సో ట్విస్ట్ అయితే హైలైట్ సినిమాకి అయితే. థ్రిల్లింగ్ సస్పెన్స్ ఆ సీన్స్ లో ఎలా అనిపించింది అడవిశేష్ గారి పర్ఫార్మెన్స్? ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఉందండి సినిమా అయితే. సో దాని తగ్గట్టు ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. సో ట్విస్ట్ని బాగా ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళ అవసరం కోసం ఒక డెకాట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దానికోసం ఫిలిం టైటిల్ అలా వచ్చింది. సినిమాలో హీరో అడవిశేష్ కాకుండా మృణాల్ ఠాకూర్ గారు చేశారని అనిపిస్తుంది. అట్లా ఇద్దరికి సేమ్ స్కోప్ ఉందండి. సో ఈక్వల్ స్కోప్ ఉంది. సో ఇద్దరు కలిస్తేనే ఆ డెకాట్ మూవీ. పేరు ఎలా అనిపించింది స్క్రీన్? సో ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ షేరింగ్ బాగుందండి. దాంతోపాటు సాంగ్స్ అయితే వచ్చిన రూప సాంగ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ చాలా బాగుంది చూడడానికి. చాలా శేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు. డిసప్పాయింట్ చేయలేదు. అతని స్లాంగ్ కానీ అతని యాక్టింగ్ కానీ ప్రీవియస్ చిత్రంలో కన్నా చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మనం సీతారామ సినిమాలో చూస్తుంటాం, దానికి మించిన యాక్టింగ్ చేసింది. అయితే లేదు, జస్ట్ డీసెంట్ లవ్ స్టోరీ, చాలా సాక్రిఫైస్ లవ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. చాలా అయితే బాగుంది సినిమా అయితే. శేష్ గారు ఇంటర్నెట్ ఉంది కదా, దాని లెవెల్లో ఉందా ఈ సినిమా? ఉందనండి, ఇది డిఫరెంట్. అది వేరే క్రైమ్ అలా ఉండేది, బట్ ఇది డీసెంట్గా చాలా బాగుంది లవ్ స్టోరీ అండి. కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు ఆయన కెరీర్లో. అనుకోవచ్చు. అలా ఊహించి అలాంటి ట్విస్ట్లే ఉంటాయి, అలానే స్క్రీన్ ప్లే ఉంటుంది అని చెప్పి ఊహించి వస్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. మీరు ఇది ఒక మంచి స్టోరీ, ఒక కొత్త సినిమా, కొత్తగా చూడండి. మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే కొన్ని సీన్స్ అక్కడ మనం గెస్ చేయొచ్చు, కానీ ఆ ఎండింగ్ సీన్ అనేది, ఆ ఎండింగ్ ట్విస్ట్ అనేది అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేము. ముందు ముఖ్యంగా పర్ఫార్మెన్స్ అన్న, అడవిశేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసిరన్న. నెక్స్ట్ మృణాల్ గారు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే ఆ ఎమోషన్ సీన్స్ అయితే అసలు మామూలుగా అనిపించలేదు నాకు. నెక్స్ట్ అనురాగ్ గారు, అతని క్యామియో కానీ స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది చూడండి, మామూలు అపియరెన్స్ కాదన్న, నిజంగా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఓవరాల్గా సినిమా అనేది డెకాయిట్ అనేది ఒక దొంగ స్టోరీ కాదు, ఇది ఒక ప్రేమ కథ. మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లో చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. తమాషా డిఫరెంట్ అటెంప్ట్, మేజర్ కావచ్చు, ఈవెన్ ఆయన ఫస్ట్ మూవీ క్షణం నుంచి ప్రతిదీ కొత్త అటెంప్ట్. ఇది కూడా చాలా కాలం తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి ఒక పొయిటిక్ లవ్ స్టోరీని ఇచ్చాడు ఆయన. ఒక పొయిటిక్ లవ్ స్టోరీని ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఫిక్స్ చేయడానికి ట్రై చేశారు. సో అది చాలా డిఫరెంట్ పాయింట్. అంటే ఇందులో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ స్క్రీన్ ప్లే విధానం కానీ అంతా కూడా చాలా ఒక ఆర్ట్ బొమ్మ గీసినట్టుగా చేయడానికి ట్రై చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడానికి ట్రై చేశారు. అది ఫస్ట్ హాఫ్లో కరెక్ట్గా ఫిట్ అయింది. సెకండ్ హాఫ్ పొయిటిక్ ఎక్స్ప్రెషన్ చాలా ఎక్కువైపోయింది. అంటే ఎంత పొయిటిక్ అంటే ఇక ఒక ప్రేమ కావ్యం రాసేసాడు డైరెక్టర్. అంత హెవీ ప్రేమ కావ్యం, అంత ఎమోషన్స్, అంత హీరో హీరోయిన్ మధ్యన భావోద్వేగాలు, అంటే మొత్తం వాళ్ళ జీవితం చేతిలో జారిపోయిందని వాళ్ళిద్దరు గుర్తించిన తర్వాత దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి పడే బాధలు ఎట్లాంటి అట్లు అంత హెవీ ఎక్స్ప్రెషన్, అంత పొయిటిక్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోతే మన తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా అని అనిపిస్తుంది. కానీ అదర్వైజ్ మృణాల్ ఠాకూర్ నెంబర్ 1, ఎవరికి హైయెస్ట్ క్రెడిట్ అంటే తీశారు. యాక్షన్ మూవీస్ వచ్చేవి, బట్ ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్ టు వాచ్ బోత్ ఆఫ్ దెమ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారండి. దే బోత్ ఆర్ మై ఫేవరెట్ యాక్టర్స్, సో ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇట్. డైరెక్షన్ ఎక్కడన్నా బోర్ కొట్టిందా? లేదు, అండ్ ట్విస్ట్ కూడా బాగున్నాయి. నాకేం అనిపించలేదు. ఇట్స్ గ్రేట్. యాక్షన్ కూడా ఏం తగ్గలేదు, లవ్ స్టోరీతో తగ్గట్టు యాక్షన్ కూడా బాగుంది. యా, ఐ విల్ వాచ్ ఇట్ అగైన్. Yes. I would give 11 on 10. Yes. సెంటిమెంట్ అన్ని బాగుంది. చాలా బాగుంది. చిన్న పాప చేసింది అమ్మాయి పర్ఫార్మెన్స్. అండ్ అనురాగ్ కశ్యప్ చాలా మంది, సునీల్ సునీల్ కూడా చిన్న రోల్ ఉంది. ఓకే, బాగుంది. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? డామినేట్ చేసిందా? డామినేట్ చేసింది, చాలా బాగుంది. సో ఓవరాల్ మూవీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరికీ ఎలా? ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్యామిలీ ఆడియన్స్, అండ్ మొత్తం యూత్ అందరికీ బాగా నచ్చుద్ది. ఐటమ్ సాంగ్ వెరీ గుడ్. డైరెక్టర్ చాలా క్రియేటివ్గా థింక్ చేశారు, అండ్ ఇట్స్ వెరీ గుడ్ సినిమా ఆల్సో. థ్యాంక్ యూ.
మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ ఎలా మృణాల్ ఠాకూర్ వాజ్ ఇన్ని రోజుల నుంచి తను చాలా స్మూత్ రోల్లో చూసాం. ఈ సినిమాలో డైరెక్టర్ చాలా క్రియేటివ్గా థింక్ చేసి తను చాలా వైల్డ్ యాక్షన్స్లో తీశారు. అండ్ తన యాక్టింగ్ చాలా బాగుంది. హీరోని డామినేట్ చేసేసిందా? డెఫినెట్లీ హీరోని చాలా డామినేట్ చేసింది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎమోషనల్గా ఉంది. సో సెకండ్ హాఫ్ తక్కువైనా కూడా ఫస్ట్ హాఫ్లో చిల్ చేశారు అసలు సినిమా అయితే. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా అనిపించింది. అండ్ కొంచెం డౌన్ అయినా కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు చాలా మంది, ఎస్పెషల్లీ ఫర్ లవర్స్ ఫర్ ద గుడ్ కనెక్షన్ మూవీ ఆల్సో. సెకండ్ హాఫ్ కంటే కూడా అందరూ బాగా హుక్ అయ్యేది క్లైమాక్స్ చూసినప్పుడు అందరూ చాలా బాగా హుక్ అవుతారు. డిసప్పాయింట్ అయ్యే పెద్ద పాయింట్ ఉందంట కదా క్లైమాక్స్. డిసప్పాయింట్మెంట్ కాదండి, అదే ట్విస్ట్. అది రివీల్ చేస్తే ఇంకా ఆడియన్స్ రారేమో. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మృణాల్ ఠాకూర్ హీరోని డామినేట్ చేసిందా? ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరు నిజంగా చాలా బాగా చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లో అడవిశేష్ ఎలా పర్ఫామ్ చేశారు? అడవిశేష్ గారి గురించి ఏం మాట్లాడతామండి, ఆయన గొప్ప యాక్టర్. సో ఆబ్వియస్లీ ఆయన అయితే చాలా బాగా చేశారు. సో ఈ సినిమాలో ఇంకో హైలైట్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ గారు కూడా చాలా బాగా చేశారు. సో ఇద్దరు ఎక్సెప్షనల్గా చేసినందుకు ఆ క్లైమాక్స్ వల్ల ఇంకా బాగా. థీమ్స్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా బాగుందండి. సినిమాకి లైఫ్ ఇచ్చారు యాక్చువల్గా ఆయన చెప్పాలంటే. మ్యూజిక్ మనకేంటంటే మూవీకి కనెక్ట్ చేస్తుంది బాగా. ఇంకా స్టోరీ కూడా పెద్దగా ఏం లేదు, అంటే ఏదో ట్విస్ట్ అని, బట్ అందరికి తెలిసిపోతుంది ట్విస్ట్ ఏంటో. బాగాలేదు. దాట్స్ వాట్ ఐ కెన్. మ్యూజిక్ ఎలా అనిపించింది? ఏముంది మ్యూజిక్ ఏముంది, 2 పాటలు ఉన్నాయి. ఒక పాట ఏమో పాత పాట రీమిక్స్ ఉంది, అది బాగుంది, మూవీలో ఎక్కువ లేదు. ఇంకో పాట అంతేం లేదు. థ్రిల్లర్ సీన్స్ లో మ్యూజిక్ ఏం థ్రిల్లర్ ఏం లేదండి. అంటే ఒక బీజిఎం పాయింట్ ఆఫ్ వ్యూలో పర్లేదు, బట్ అంతేం బాగాలేదు. చాలా బాగుంది. ఇద్దరు బాగా చేసింది. థ్రిల్లింగ్ సీన్స్ ఎలా అనిపించాయి? స్క్రీన్ చాలా బాగుంది, అసలు బోర్ కూడా కొట్టదు. సెకండ్ హాఫ్ చాలా లాగ్ అయింది మూవీ. నచ్చలేదు, భయపడుతుండు ఫ్యాన్స్ కొడతారేమో. మూవీ ఎలా అనిపించింది? అంత మంచిగా ఏం అనిపించలేదు. అంటే స్టోరీ కూడా అంత స్ట్రాంగ్ లేదు. ఇంకా మూవీలో ప్లాట్ హోల్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ కొన్ని వాటికి జస్టిఫికేషన్ ప్రాపర్ ఇవ్వలేదు. లాస్ట్లో కొంచెం ఇమోషనల్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఒకవేళ ఆడియన్స్ టైర్డ్ కాకపోతే మేబీ ఆ లాస్ట్ ఎండింగ్కి ఇమోషనల్ అయిపోయి మేబీ నచ్చొచ్చు. బట్ చాలా డ్రాగ్ ఉంది మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ 2.5 hours అంతే ఏం అనిపించలేదు. అండ్ క్యారెక్టర్స్కి అంత డెప్త్ కూడా ఇవ్వలేదు, లైక్ సునీల్ క్యారెక్టర్ అయినా లేదా. సో ఓవరాల్ అంటే అడవిశేష్ ఎక్స్పెక్టేషన్కి అంత రీచ్ అవ్వలేదు మూవీ.
థ్యాంక్ యూ